గురుదేవ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఓంకారపీఠ సిద్ధాంతం బ్రహ్మ విద్యోపదేశిక శ్రీమన్నారాయణం సూర్యం సద్గురుభ్యో నమో నమః. యాజ్ఞవల్కం చ జనకం సుఖ సాందీపమీశ్వరం కృష్ణమర్జున సంయుక్తం ఉద్ధవం చ నమో నమః. బ్రహ్మానంద యోగేంద్రం రామానంద జ్ఞానేశ్వర సహజానంద యోగీశ రామావధూత గురుం భజామి. అంబికా శివయోగేంద్రం వేమన యోగి సద్గురుం నిరంజన వెంకయార్య తిరువెంగళ గురుం భజే. శ్రీధర స్వామి యోగేంద్రం శివరామాఖ్య దీక్షితం కంబాలూరి అప్పబ్రహ్మం సద్గురుభ్యో నమో నమః. పరశురామ సీతారామ భాగవత కృష్ణ యోగిన పీల్కాన లక్ష్మణార్య సద్గురుభ్యో నమో నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశిక వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మమతీతమనిశం కేవల ఆత్మోపదేశిక వేముల రామయార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ప్రణవాతీతమగమ్యం పరా ప్రకృతిరహితం పరమచలోపదేశిక శ్రీ రాజయాఖ్య గురుం భజే. శ్రీ బ్రహ్మ విద్యా సిద్ధాంతం అచల తత్వోపదేశిక శ్రీ నాగయార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ద్వయాత్మరహిత సిద్ధాంతం పరమ పురుష ప్రబోధక శ్రీ వివేకానంద సుబ్బయార్య సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చ అచల పూర్ణోపదేశిక శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరముకు జై. గురుగీత జనులు ఈ గురుగీతను అనన్య భక్తి భావము చేతను చదువుట వినుట వలన సొంతముగా రాసి ఇచ్చుట చేతను సర్వఫలములు పొందిన ఫలితమును పొందును నిజము నిజము. సర్వఫలములు పొందిన ఫలితమును పొందును నిజము నిజము. నీ ఎదలు గురుగీతను పార్వతి నిత్యము స్మరింపుము భవరోగము నాశమై సదానందివై చెలువందుమా. సూరతి ఓ పార్వతి గురుగీత ఒక్కొక్క అక్షరంబు మంత్రరాజంబుగాను అలరారు సుందువే కుందరదనా. గురుగీతకితరమైన కోట్లాది మంత్రంబులెన్నియున్నా గురుగీత వర్ణంబులో పార్వతి వీసానికి చాలదు. గురుగీత జపము చేత సర్వవిధ పాపములు కరించును సకల విధముల ఫలములు ఫలించి దారిద్ర్యము తొలగును. అకాల మృత్యువునకు గురుగీత పెనువాతయగును దేవి.
యక్షరాక్షస పిశాచ చోరాది వ్యాఘ్రముల సంహారిణి సర్వ సంకట నాశిని గురుగీత సకల శుభంకరకారిణి సర్వ సంకట నాశిని గురుగీత సకల శుభంకరకారిణి సర్వరోగనాశిని గురుగీత సకల దోషహారిణి సద్గురుని సాన్నిధ్యము కలిగించు ఫలమెంత పావనంబు గురుగీత పఠనంబునా మనుజులు తత్ఫలము పొందుదేవి గురుగీత పఠనంబునా మనుజులు తత్ఫలము పొందుదేవి మహావ్యాధి నాశిని గురుగీత నిత్య తృప్తి ప్రాప్తిని సకల మోహ నాశిని గురుగీత స్వయం సిద్ధిదాయిని నవద్వారపురములోన నరుడు తన శూషుమ్న నాడియందు ప్రణవనాదంబు పైన స్థిరమైన ప్రభుడవై తిష్టజేసి ఏకాగ్రమానసముతో గురుగీత జపించవలెను దేవి ఏకాగ్రమానసముతో గురుగీత జపించవలెను దేవి గురుగీత జపించుటకు పరిశుద్ధ హృదయమే ఆసనంబు గురుగీత జపించుటకు నరులకు గురువాజ్ఞ శాసనంబు జై సద్గురు ప్రభు మహారాజుకు జై గురు పరంపరముకు జై జై గురుదేవ జై గురుదేవ్ జై గురుదేవ్ జై గురు అన్న. జై జై గురు. మీరు చేసుకోండి అందరూ. కాబట్టి వ్యక్తిగతమైనటువంటి నిన్న ఏం చెప్పుకున్నామంటే వ్యక్తిగతమైన తన అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చమని ప్రార్థిస్తున్నటువంటి స్థితిలో పెద్దవాళ్ళంతా ఆ వారి వారి ఇంట్లోకి సంబంధించినవి, వారి కుటుంబానికి సంబంధించినవి, బిడ్డలకు సంబంధించి, అల్లుళ్ళకు సంబంధించి వాళ్ళకి ఏమైనా చేయండి అని మొక్కుతూ పాహిమామనేటువంటి కోరికలన్నీ కోరుతూ ఉన్నారు. నీలో ఉన్నటువంటి చైతన్యంగా ఉన్నటువంటి పరమాత్మే ఉన్నాడని కానీ అది తెలుసుకునే స్థితిలో లేదు. అయితే బాల్య దశలో పిల్లోడుగా ఉన్నప్పుడు చిన్నపిల్లోనికి ప్రాథమికమైనటువంటి బాల్య దశలో ఉంటాడు కాబట్టి అక్కడ ఏమి విచితాలు తెలియవు కాబట్టి వానికి ఆ చిన్నపిల్లోడు నిర్ణయాత్మక స్థితిలోకి వచ్చినట్టు కాబట్టి తానెవరో తెలుసుకునే స్థితి కానీ అటువంటి భావాలు ఉండవు కాబట్టి ఒక మార్గంలోకి పోవాలి కాబట్టి ఇదిగో నాయన మొక్కు దేవుడు అని చెప్తే మొక్కుతున్నాడు. ఏ విధమైనటువంటి కోరికలు వాడు కోరడు. ఆ పసిపిల్లోడుగా ఉండేవాడు మొక్కేటప్పుడు కోరికలతో కూడినటువంటి ప్రాపంచిక మందాలతో వాడు పడి ఉంటాడు. నాకు ఇది చేయి స్వామి, అది చేయి స్వామి అని గాను, లేదంటే ఏదైనా చెయ్యి అని దేవుడు అనేటువంటి భావంతో మొక్కుతాడు తప్ప కోరికలు కోరేటువంటి నిర్ణయాత్మకమైనటువంటి ఆలోచనలు అందులో ఉండవు. పసిపిల్లడు మొక్కు అంటే మొక్కుతాడు. అట్లా భక్తి విశ్వాసాలు నిలబెట్టుకునేకి అది ప్రారంభ దశలో అవసరమే కానీ బాల్యావస్థ కాబట్టి బాల్యావస్థ దాటే వరకు భక్తిలో ఉంటాడు. ఇంకా వ్యవస్థ దాటిన తర్వాత యువకుడైన తర్వాత శారీరక పరిస్థితులు, ప్రపంచంతో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అన్ని బంధాలను తగిలించుకుంటూ పోతున్నాడు తప్ప ఇంకా తాను అనేటువంటి తన స్థితిని, తనకు అతీతంగా ఉన్నటువంటి స్థితిని, బ్రహ్మాండంలో ఉన్నటువంటి చైతన్యం గురించి, దేవుని గురించి, దేవుడు నేను వేరా ఉన్నామా ఒకటా
లేదా ఈ విషయాలన్నిటి జోలికి బాలుడుగా ఉన్నవాడు యువకుడై మళ్ళీ కుటుంబాన్ని కట్టుకొని ప్రపంచాన్ని మళ్ళా ఆ తర్వాత వృద్ధాప్యం వచ్చేది వరకు ఆ మార్గంలోకి పోతే తప్ప దాంట్లోకి పడడు. ఈ సాధించిందంతా ఇదేననుకుంటాడు. నేనంతా బాగా సాధించినాలే, కష్టపడినే, అన్నీ సమకూరినాయి అనుకుంటాడు తప్ప, తనను గురించి, దేవుని గురించి ఆసక్తే అప్పుడు లేదు. కాబట్టి ఈ ఎట్లుండాలి అంటే ఈ ఈశ్వరానుగ్రహం కోసం ప్రయత్నించాలంటే చిత్తశుద్ధి లేకుండా, ఆత్మవస్తువు యొక్క లక్షణాలు లేకుండా, గుర్తించకుండా, ఊరికే గుడ్డివాడు ఏనుగుని నిర్ణయించినట్టు ఒక్కోడు ఒక తలకాయ, ఒకడు కాళ్ళు, ఒకడు ఈ చీపురు పట్టుకునేది చీపురులాగా ఉంది, ఇది స్తంభంలాగా ఉంది అన్నట్టు అవుతుంది. కాబట్టి ఆత్మవిచారణ అనేది తెలుసుకుంటేనే, ఆత్మవిచారణ తెలుసుకోగలిగిండే వాళ్ళే పరమాత్మ నిర్ణయాన్ని, పరమాత్మ విషయాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంది. ఇక దానికి అతీతంగా ఉన్నది విశ్వమును పుట్టడానికి కారణమైంది ఏంది? ఆ పుట్టడానికి కారణమైనటువంటి సంకల్పం అనే రూపంలో చైతన్యం ఎట్లా వచ్చింది? దానికి మూలం ఉందా లేదా? మూలం లేని ఆ గుర్తెరిగేటువంటి చైతన్యం ఎట్లొచ్చింది అనే విచారణ. ఏ చైతన్యం సర్వత్రా వ్యాపించి ఉన్నది, ఏది సర్వత్రా ఈశ్వరుడని పిలువబడుతున్నది, దానంతా విచారణ అంతా చేయకుండా పాహిమాం పాహిమాం అంటున్నాడు. ఏదో రక్షించు, నాకు ఇవి కలగజేయి, అవి కలగజేయి, తప్పులు చేసి అవి తొలగించు, పాపాలు తొలగించు అన్నట్టు. కాబట్టి ఆ పరమాత్మ అందరి శరీరముల మధ్య భాగంలో శరీరంలో ఉన్నాడు. బుద్ధి గుహ యందు నీ చైతన్యం ఏ విధంగా ఉందో ఆత్మ యొక్క చైతన్యం, పరమాత్మ చైతన్యం అక్కడే ఉంది. సర్వభూతస్థం ఆత్మానం హృదే సోర్ధున తిష్టతి అనేది అటువంటి ప్రయోగాలతో భగవద్గీత యందు, ఈ పదం భగవద్గీతలోడిది, తన అధికారిత్వాన్ని, తన అధిష్టాన స్థితిని, తన ఆశ్రయాన్ని, తన సర్వాధార స్థితిని పరమాత్ముడు తెలియజెప్పే ఉన్నాడు భగవద్గీతలో. అన్ని భూతాల్లోనూ, అన్ని ప్రాణుల్లోనూ, సర్వత్రా పంచభూతాత్మకమైన జగత్తంతా, ప్రాణికోటితో సహా అన్నిటిలోనూ ఉన్నాను నేను అని తన యొక్క అధిష్టాన స్థితిని చెప్పాడు శ్రీకృష్ణుడు భగవద్గీతలో. తన అధిష్టాన స్థితిని, ఆశ్రయాన్ని, సర్వాధార స్థితిని పరమాత్ముడు తెలియజెప్పి ఉన్నాడు. ఎక్కడున్నావయ్యా నువ్వు, ఎక్కడున్నావయ్యా అంటే అని అర్జునుడు పదే పదే అడుగుతాడు. ఎక్కడున్నావు అంటే ప్రతి యోగంలో కూడా అర్జునుడు ప్రశ్నిస్తూ ఉంటాడు. అక్కడ అనేక యోగాలుగా చెప్పారు. ఆత్మ సంయమన యోగము, ఒక్కొక్క యోగంగా విభజించి ఆ భగవద్గీతలోని విభాగాలను చెప్పారు. అట్లా అన్ని యోగాల్లోనూ ఆ చెప్పిన దాంట్లో అర్జునుడు ప్రశ్నిస్తూ ఉంటే కృష్ణుడు చెప్పినట్టుగా ఉంది అది. ప్రతి యోగంలో కూడా అర్జునుడు ప్రశ్నిస్తూ ఉంటాడు. తన తరపున, మన తరపున, మన ప్రశ్నలన్నిటికీ కూడా పరమాత్మ సమాధానాలు తీరుస్తూ ఉన్నాడు. అక్కడ చెప్పాడు. బ్రహ్మజ్ఞాని అయినటువంటి వ్యాస భగవానుడు ఆ సమాధానాలన్నిటినీ అందిస్తూ ఉన్నాడు. బ్రహ్మజ్ఞానిగా భావించబడేటువంటి వ్యాస మహర్షి రాసినటువంటిది అది. ఆ సమాధానాలన్నీ దేవుని రూపంలో అందిస్తూ వచ్చాడు. భగవానుడి ముఖం నుండి వచ్చిన వాటిని ఏమని చెప్తున్నాడంటే, పైగా అంగుష్ట మాత్ర ఏవ పురుష నాయన, సర్వజీవుల హృదయాకాశమునందు వారి బొటనవేలు ఎంతుందో అంత మేరకు ప్రకాశాన్ని కలిగి ఉన్నాను. వారి బొటనవేలు ఎంతుందో అంత మాత్రంగా ఉండేటువంటి హృదయాకాశంలో బొటనవేలు ఎంతుందో అంత ప్రకాశాన్ని కలిగి ఉన్నాను. అంగుష్ట మాత్ర ఏవ పురుష, ఇది ఒక సంజ్ఞారూపకమైనటువంటి బోధ, గుర్తుపడేటికి ఒక గుర్తు రూపంలో ఉండేటువంటి బోధ. 5 వేళ్ళు ఉన్నప్పటికీ అంగుష్టం లేకపోతే మిగిలిన వాటి వల్ల ప్రయోజనం లేదు. 5 వేళ్ళు ఉన్నప్పటికీ అంగుష్టం అనేటువంటి బొటనవేలు అనేది లేకపోతే ప్రయోజనం లేదు. కాబట్టి అంగుష్టం యొక్క ప్రాధాన్యతను నిర్ణయిస్తూ అట్టి ప్రధాన వస్తువుగా నీలో పురుషుడు ఉన్నాడు.
హృదయాకాశంలో అంగుష్టమంత అంటే బొటన వేలంతా ఉండేటువంటి స్థితిలో ప్రధాన వస్తువుగా నీలో పురుషుడున్నాడు. ప్రధాన వస్తువుగా పురుషుడని భావించిన వాడెవరు? దేహి. దేహిగా భావించి ఏదైతే చైతన్య స్వరూపంలో అన్నిటిని గుర్తెరుగుతూ, అన్నిటిని నిర్ణయాలు చేస్తూ, అన్నీ చేస్తున్నటువంటి పురుషుడు నీలో ఉన్నాడు. వాడు లేకపోతే మిగిలినవి ఎన్ని ఉన్నా ప్రయోజనం లేదు. ఎవరైతే ఆ పురుషుడని చెప్పబడుతున్నామో, దేహి లేకపోతే దేహంలో ఉన్నవన్నీ ఏవీ చేయలేవు. ఏవి చేయాలన్నా కూడా అక్కడి నుంచే, అధిష్టానం నుంచే సంకేతాలు రావాలి. దాన్ని బట్టే ఇదంతా చేయాలి. దాని ప్రకాశం లేకుండా ఇవేవి కూడా స్వతంత్రంగా చేయలేవు. ఎన్నున్నా ప్రయోజనం లేదు అనేటువంటి సంజ్ఞారూపకమైనటువంటి బోధ. ఇంకోటి కూడా ఉంది. దీనిని ప్రమాణంగా స్వీకరించే వాళ్ళు కూడా ఉన్నారు. అది కొద్దిగా అసమంజసంగా అనిపిస్తుంది. ఇంకోటి కూడా ఉంది. దీన్ని కూడా ప్రమాణంగా స్వీకరించే వాళ్ళు కొందరున్నారు. అది కొద్దిగా అసమంజసంగా అనిపిస్తుంది. ఎట్లా అంటే స్వయం ప్రకాశమునకు ప్రమాణం ఎలా చెప్తాము? ఆ స్వయం ప్రకాశం అనే దానికి ప్రమాణం ఎలా చెప్తాము? ఆత్మ 4 స్థితులందున్నట్లుగా తోస్తుంది. ఆత్మ 4 స్థితుల్లో ఉన్నట్టుగా తోస్తుంది. జీవాత్మ, అంతరాత్మ, పరమాత్మ, ఇంకా ఆత్మ, పుణ్యాత్మ, పాపాత్మ, వ్యవహారాత్మ. దేనికి జోడిస్తే అది అయిపోతుంది. ఆత్మ అనేది అక్కడ వ్యవహారాన్ని బట్టి దేనికి జోడిస్తే దానికి సరిపోతూ ఉంది. అదే అయిపోతూ ఉంది అది. దేనికి జోడిస్తుందో అది దేనితో తాదాత్మ్యం చెంది దేని పేరు చెప్పితే దాంట్లోకి. కాబట్టి నిజానికి పురుషుడు త్రివిధంబులు. 3 విధాలుగా పురుషుడు అంటే ఇక్కడ స్త్రీలు, పురుషులని వేరువేరుగా అట్లా కాదు అనుకోవాల్సింది. మళ్ళా పొరబడారు. పురుషుడు అంటే దేహంలో ఉన్నటువంటి హృదయాకాశంలో గుర్తిరిగే చైతన్యం ఆత్మ వస్తువుగా ఉన్నటువంటి వాడు దేహి. ఈ దేహము అనేది క్షేత్రంగా ఉంది. ఇది క్షేత్రంగా ఉంటే అందులో ఉన్నటువంటి క్షేత్రజ్ఞుడే ఇక్కడ చెప్తున్నటువంటి పురుషుడు. అట్లా త్రివిధంబులు అంటే క్షర, అక్షర, పురుషోత్తములు. క్షరము అంటే నశించేది, అక్షరము అంటే నశించనిది, పురుషోత్తములు ఇక చరాక్షరములకు మీరినది, చరాక్షరములతో లేనిది, సర్వత్రా ఏదైతే మనం చెప్పుకుంటున్నామో సర్వత్రా ఉన్నటువంటి పరిపూర్ణ స్వరూపంగా ఉన్నటువంటి అంతటా నిండి ఉన్నటువంటి ఎట్టి చరాక్షరములతో అంటే పుట్టుక కానీ, నశించడం కానీ, పెరగడం కానీ, పరిణామం చెందడం కానీ ఏదీ లేనటువంటి స్వయంభూ స్థితిలో, దానికి ఎవరు కారణం కానటువంటి స్థితిలో ఏదైతే ఉందో అది పురుషోత్తమం. ఏ స్థితిలో ఉన్నా ఆ ఒక్క పురుషుడే పురుషుడన్న స్థితికి ఏమీ భేదం లేదు. ఏ స్థితిలో అన్నా ఉండని ఆ గుర్తెరుగుతున్నటువంటి చైతన్యం ఉంటే, ఆ ఒక్క పురుషుడు ఉంటే ఆ పురుషుని స్థితికి ఏమి భేదం లేదు. పురమునందున్నవాడెవడో అధిష్టానముగా వాడే పురుషుడు. అధిష్టాన చైతన్యంగా ఉన్నది పనిచేస్తేనే మిగిలినవన్నీ పనిచేస్తాయి. దాని ప్రకాశం చేతనే ఇవన్నీ చేస్తాయి. ఆ ఏ స్థితిలో ఉన్నప్పటికీ వాడు భావించే వాని యొక్క వాసనలను బట్టి, సంస్కృతిని బట్టి వాని ప్రవర్తన పోతూ ఉంటాయి. అయితే ఆయా ప్రవర్తనలకు కూడా అది పాపానికి సంబంధించిన పని కానీ, పుణ్యానికి సంబంధించిన కానీ, దేనికి సంబంధించిందైనా కానీ వాని మనస్సు అంతరంగంలో కూడుకొని ఉంటుంది. దానికి ప్రకాశం ఇచ్చేది కూడా ఆ ఆత్మే. ఆత్మగా ఉన్నటువంటి ఆ పురుషుడే లోపల. కాబట్టి ఇది పురుషునికి అర్థం అంతేగాని స్త్రీ పురుషులని అర్థం కాదు అని ఇందాకే అనుకున్నాం కదా. ఏదైతే శరీరాలుగా కనపడుతున్నటువంటి పంచభూతాత్మకమైనటువంటి నామరూపాత్మకమైనదంతా ప్రకృతి కింద లెక్క. అది పురుషుడు కానీ, స్త్రీ కానీ దేహాలు కలిగి ఉన్నటువంటి ఉపాధుల్లో ఉన్నటువంటిదంతా ఉపాధులన్నీ వాటిలో ఉండి ఆత్మ చైతన్యంగా ఉండి నడిపిస్తున్నదే పురుషుడు. పురం అంటే అర్థం ఏమిటి అంటే 8 శరీరాలు పురములు. పురం అంటే అర్థం ఏమిటంటే 8 శరీరాలు అంటే అష్టతనువులు అనేటివి నిన్న మొన్న వచ్చినాయి చెప్పుకున్నాం.
8 శరీరాలు, 14 జగత్తులు పురములే. ఆ 14 జగత్తులని 14 చెప్పారు కదా, 14 లోకాలు. అవన్నీ ఇక్కడనే ఉన్నాయి శరీరంలో. 14 జగత్తులు పురాలే అవి. సకల వ్యవహారములు పురములే. ఈ వ్యవహారాలు చేసేటివన్నీ పురాలే. కాబట్టి ఆయా వ్యవహారములందు అధిష్టానముగా ఉన్నటువంటి, ఆయా వ్యవహారాలు చేసేటప్పుడు అధిష్టానంగా ఉండేటువంటి విశ్వ, తైజస, ప్రాజ్ఞ, ప్రత్యేగాత్మ, విరాట్, హిరణ్యగర్భ, అవ్యాకృత పరమాత్మలు అనేటువంటి సాక్షి స్వరూపాలన్నీ కూడా పురుషుడే. ఈ సాక్షి స్వరూపంగా జీవునిలో నాలుగు అవస్థలుగా సమిష్టికర్త అయినటువంటి పరమాత్మ 4 విధాలుగా ఉన్నటువంటి ఈ 4 దేహాలు, ఆ 4 దేహాలు, వ్యష్టి సమిష్టుల దేహాలన్నీ. ఈ 8 కూడా, ఇవన్నీ కూడా సాక్షి స్వరూపములన్నీ కూడా పురుషుడే. ఈ సాక్షి స్వరూపంగా ఉన్నటువంటి అన్నీ కూడా పురుషుడే. అది ఉండి గమనించి అది గుర్తిస్తోంది. ఈ అన్నిటి 3 అవస్థల్ని ఉన్నప్పుడు, 3 అవస్థల్లో ఉన్నప్పుడు జాగ్రత్త అవస్థలో ఉండి విశ్వమును విశ్వసిస్తూ ఉండి, విశ్వములో తాను ఉండి, తాను అన్నిటినీ గమనిస్తూ, తాను అన్ని పనులు చేస్తూ వ్యవహరిస్తూ ఉన్నటువంటి స్థితి విషుడుగాను, సూక్ష్మావస్థలో ఉండి కలగంటున్నటువంటి స్థితి తైజస్సుడుగాను, గాఢనిద్రావస్థలో జ్ఞానాజ్ఞానములకు మీరి ఉన్నటువంటి ప్రాజ్ఞ స్థితిలో ఉన్నటువంటి ప్రాజ్ఞుడుగాను, ప్రత్యేగాత్మగాను, ఈ 3 అవస్థల్లో జరుగుతున్నటువంటి, అంటే దానికి ఉన్నటువంటి 3 అవస్థలు, ఆ 3ట్లోనూ తెలుసుకుంటూ సాక్షి స్వరూపుడై ఉన్న ప్రత్యేగాత్మగాను, ఆ 4 గాను ఇక్కడ పరమాత్మకు ఉన్నటువంటి విరాట్, హిరణ్యగర్భ, అవ్యాకృత పరమాత్మగాను, లేదా మూలప్రకృతి అని చెప్పనే ఒకటి. ఆ విధంగాను ఉన్నదంతా కూడా అన్ని స్వరూపాలు కూడా సాక్షి స్వరూపంలే. సాక్షి స్వరూపాలన్నీ కూడా పురుషుడే. వీటన్నిటినీ క్రోడీకరిస్తే చరపురుషుడు అనేటువంటి జీవుడు, ఈ అన్నిటినీ క్రోడీకరిస్తే చరపురుషుడు అనేటువంటి జీవుడు, అక్షర పురుషుడు అనేటువంటి బ్రహ్మము. చరపురుషుడు అనేటువంటిది నామరూపాత్మకంగా ఉండి నశించేది, జగత్తులో ఉండి పంచభూతాత్మకమైనటువంటిది కానీ దానిగా ఉండి వస్తు రూపంలో స్థూలంగా కనపడి ఎప్పటికైనా నశిస్తుంది అనేటువంటి జీవుడు. అక్షర పురుషుడు అనేటువంటి బ్రహ్మము. అక్షర పురుషుడు అనేటువంటి ఏదైతే ఆత్మగా చెప్పబడి అది సంచిత ప్రారంభ కర్మలను బట్టి దేహాలలో ఉపాధులను ధరిస్తూ పోతోంది అని చెప్తున్నటువంటిది, అట్లాగే సృష్టికి కారణమై ప్రపంచమంతటా చైతన్య స్వరూపంలో వ్యాపించి ఏ సత్తా చేత అదంతా నడపబడుతుందో సమిష్టి అనేది, అది ఆ 2 కూడా అక్షరపురుషుడు అనేటువంటి, చరపురుషుడు అనేటువంటి ఈ జీవుడు, అక్షర పురుషుడు అనేటువంటి బ్రహ్మము. ఆ 2గా వ్యష్టి సమిష్టిలుగా ఇక్కడ తెలుసుకుంటే పురుషోత్తముడు అనేటువంటి పరమాత్మగా మనం సిద్ధాంతానికి ఇచ్చాం. పురుషోత్తముడు అంటే ఇంక మళ్ళీ వీటితో సంగత్వం చెందనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడింగా, దానికి ఏ విధమైనటువంటి నామరూపాత్మకమైనటువంటి క్రియలు ఏమీ లేవు. ఇక్కడ పెట్టారు అంటే భగవద్గీతలో పురుషోత్తముడు అని పేరు పెట్టిన దాన్నే దీనిగా భావించుకోవాల్సి వస్తుంది. చరాక్షరములకు అతీతంగా ఉన్నటువంటి స్థితిలో ఉంది. కాబట్టి పురుషోత్తముడు అనేటువంటి పరమాత్మగా మనం సిద్ధాంతానికి ఇచ్చాం. ఈ చరము అక్షరమైనటువంటి ఆత్మను బ్రహ్మముగాను, సమిష్టిగా ఉన్నటువంటి ఆత్మనేమో బ్రహ్మముగా, అదే బ్రహ్మ నీలో ఉన్నటువంటి ఆత్మ కూడా అదే బ్రహ్మముగా చైతన్యంగా, జడంగా ఉన్నటువంటి సమిష్టి బ్రహ్మాండం అంతటికి పంచభూతాత్మకమైనటువంటి శరీరంగాను, జీవుడుగా ఉన్నటువంటి ఈ దేహంగాను, చరం అనేది నశించేది, ఎప్పటికైనా నశించేటువంటి దేహంగాను ఉంది. ఇంకా వీళ్ళిద్దరినీ దేహాన్ని ఏమో చరపురుషుడని, జీవుడని, ఆత్మనేమో అక్షర పురుషుడని, అది ఆత్మగా
ప్రయాణం చేస్తుందని, అదే సమిష్టిలో పరమాత్మ అని చెప్పబడుతున్నది. పురుషోత్తముడేమో పురుషోత్తముడనేటువంటిది ఏమో ఈ రెండిటికి అతీతంగా ఉన్నటువంటి స్థితిలో ఉంది చరాక్షరములకు. కాబట్టి ఈ స్థితి భేదాన్ని బట్టి, భావనా భేదాన్ని బట్టి, నిర్ణయ భేదాన్ని బట్టి నిర్వచనం ఇచ్చారే తప్ప, కాబట్టి స్థితి భేదాన్ని బట్టి, భావనా భేదాన్ని బట్టి, నిర్ణయ భేదాన్ని బట్టి నిర్వచనం ఇచ్చారే తప్ప ప్రత్యేకంగా దానివల్ల స్థూలముగా జీవనశైలిలో వచ్చేటటువంటి మార్పు ఏమీ లేదు. అంటే అన్నం తినేవాడు అన్నం మానేస్తేనో, అన్నం తింటేనో, లేదంటే కొండ గుహలలో ఉన్నవాడు జనారణ్యంలోకి వస్తేనో, జనారణ్యంలో ఉన్నవాడు కొండ గుహల్లోకి వెళ్తేనో, లేదా నిరంతరాయంగా రోజుకు 16 సార్లు స్నానం చేయడం వలనో, ఇలా భౌతికమైనటువంటి విధులలో మార్పులు చేసినంత మాత్రమున ఈ వివేకం సాధించబడింది అని చెప్పడానికి అవకాశం లేదు. అవన్నీ ఏవైతే చేస్తుంటారో భౌతిక పరంగా చేస్తూ ఉంటారు. నేను ఈ పొద్దు ఉపవాసం ఉన్నా, నేను ఈ పొద్దు అన్నం తిన్ను, నేను ఈరోజు ఉపవాసం లేను, 3 పూట్ల తింటున్నా, 4 పూట్ల తింటున్నా అనేటటువంటిది కానీ, లేదంటే అన్నం మానేసి అట్టే ఒంటి కాలు మీద ఉండి అడవిలో పోయి తపస్సు చేస్తాను అంటే కొండ గుహలు లేకుంటానని, లేదంటే కొండ గుహల్లో నుంచి జనారణ్యంలోకి, జనారణ్యం అంటే ప్రపంచంలోకి బాహ్యంగా ఇక్కడ ఉన్నటువంటి అందులో ఉండేటువంటి సంఘంలోకి వస్తాను అని జనారణ్యంలో ఉన్నవాడు కొండ గుహల్లోకి వెళ్తానని అని, లేదా నిరంతరాయంగా రోజుకు 16 సార్లు స్నానం చేసి జపం చేస్తానని కానీ, ఇలా భౌతికమైనటువంటి విధులలో మార్పులు చేసేంత మాత్రాన ఈ భౌతికమైనటువంటి విధులు ఇవన్నీ రోజువారీ చేస్తున్నటువంటి విధులు, నువ్వు పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం దాకా అట్లా 16 సార్లు స్నానం చేసి జపం చేసినంత మాత్రాన, విధులలో మార్పులు చేసినంత మాత్రాన ఈ వివేకం సాధించబడింది అని చెప్పడానికి అవకాశం లేదు. ఆ వివేకం అనేది నువ్వు ఆలోచనాపరమైనటువంటి భావ నిర్ణయం. అది భావంలో నీకు కలగాల్సినటువంటి నిర్ణయం. అది దేహంగా ఉన్నది ఏంది, జడంగా ఉన్నది ఏది నశిస్తుంది, ఏది అశాశ్వతంగా ఉంది, ఏది శాశ్వతంగా ఉంది, అది ఏది చైతన్యంగా ఉంది, ఏది బ్రహ్మముగా ఉంది, సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి బ్రహ్మం ఏది, అది నేను ఎట్లయి ఉన్నాను, నాలో ఏ విధంగా ఉంది అని భావాన్ని విచారణ ద్వారా తెలుసుకోవాల్సినటువంటి అంశం. అది వివేకం అనేది ఈ విధంగా 16 సార్లు స్నానం చేసి అన్నిసార్లు జపాలు చేస్తే వచ్చేది కాదు. అట్లా చేసే వాళ్ళంతా ఈ వివేకాన్ని సాధిస్తారని చెప్పడానికి కూడా లేదు. కానీ ఇలాంటివి అన్నీ కూడా నీలో ఉన్నటువంటి మాలిన్య సంగ్రహాన్ని వదిలించుకోవడానికి ఉపయోగపడే సహకారి కాగలవు. ఇవన్నీ చేసినప్ప అంటే కొంతవరకు ఉపయోగపడతాయి. దేనికి ఉపయోగపడతాయంటే నువ్వు శుభ్రంగా శుచిగా ఉండడానికి, ఇక జపమో తపమో దేంట్లో వైపు దాంట్లో ఉంటే మనసులోకి అనేకంగా ఉన్నటువంటి మాలిన్యాలన్నీ చొరబడకుండా ఉండడానికి, కొంచెం నీకు మార్గం ఏర్పాటు చేయడానికి ఉపయోగపడతాయి తప్ప ఆ విధమైనటువంటి మార్గం ఏర్పడుతుంది. ఆ విధంగా సహకారం కలగచ్చు నీకు ఒక స్థిరంగా ఉండడానికి నీకు. అంతే తప్ప దానివల్ల వివేకం కలిగేది కష్టం. అందుకని సాధనకి కూడా పరిమితులు చెప్పవన్నీ, సాధనలు చేసేవాటికి కూడా పరిమితులని చెప్పవన్నీ. యమనియమాది అష్టాంగ యోగ సాధనలో యమము నియమము కూడా ముఖ్యమైనది. యమనియమాది అష్టాంగ సాధనలలో యమము నియమం అనేది కూడా ముఖ్యమైనది. నువ్వుగా యోగ పద్ధతిలో నీ మనసుని కేంద్రీకృతం చేసి అందులో నిలబెట్టుకోవడానికి, స్థిర చిత్తాన్ని కలిగి ఉండేదానికి పనికొస్తాయి. ఇవాళ ఎంతోమంది ఆత్మజ్ఞానమని, బ్రహ్మజ్ఞానమని విచారణ చేసేటటువంటి వారు కానీ, ఆత్మజ్ఞానం అనే పేరుతో, బ్రహ్మజ్ఞానం పేరుతో విచారణ చేస్తున్నటువంటి అనేక సిద్ధాంతాల వాళ్ళు కూడా చేస్తున్నారు. మన సిద్ధాంతం అనే కాకుండా అన్ని సిద్ధాంతాల్లోనూ చేస్తున్నారు కదా. ఆ విచారణ చేసేటటువంటి వారు కానీ ఆత్మసిద్ధులని, ఆత్మనిష్ఠులని, ఆత్మోపరతులని, ఆత్మోపలబ్ధిని పొందామని, తత్వదర్శులమని పేరొందిన వారిలో
ఇట్టి యమనియమాలు గోచరించట్లేదు అనేది పెద్దల వాక్యం. పెద్దలు ఏం చెప్తున్నారంటే అట్లా పొందిన వాళ్ళు, అట్లా అట్లా నిష్ఠులైన బ్రహ్మనిష్ఠులైనటువంటి వాళ్ళు, ఆత్మజ్ఞానమని బ్రహ్మజ్ఞానమని విచారణ చేసేటువంటి వాళ్ళలో ఆత్మ సిద్ధులని ఆత్మను సిద్ధింపజేసుకున్నారని, ఆత్మనిష్ఠులని, ఆత్మనిష్ఠతోనే ఉంటారని, ప్రాపంచిక భావనలోకి రాకుండా ఆత్మోపరతులని, ఎప్పుడు కూడా ఆత్మోపరతిగా ఉంటారని, జీవభావంతో బాహ్యంగా ఉన్నటువంటి ఇంద్రియాలతో విషయాలతో వ్యవహరించకుండా ఆత్మోపభావంతో ఉన్నారని, ఆత్మోపలబ్ధిని పొందినాము అని చెప్పేవాళ్ళు, తత్వదర్శులమని, తత్వము అంటే వీటన్నిటి సారాంశమే ఆ తత్వము, అదంతా తెలిసినటువంటి వాళ్ళమని పేరు పొందిన వాళ్ళలో కూడా ఇట్టి యమనియమాలు గోచరించట్లేదు అనేది పెద్దలు చెప్తుంది. ఈ యమనియమాలు అనేటువంటి ఉన్నాయే, వీళ్ళు చేస్తున్నటువంటివన్నీ కూడా ఆచరణలో నియమబద్ధంగా ఈ విధంగా ఉన్నాయా లేదా, లేదు గోచరించట్లేదు, ఇవేమో చెప్తున్నారు కానీ వ్యవహారంలో గోచరించట్లేదు అనేది పెద్దల వాక్యం. కొంతమంది పెద్దలు గమనించిన వాళ్ళు ఇట్లా చెప్పే వాళ్ళలో కూడా వీళ్ళకి లేదు ఈ విధమైనది అనేది. ఆ యమనియమాలు అనేవి వీళ్ళ దగ్గర పాటించట్లేదు వీళ్ళు. కాబట్టి ఏ రకమైనటువంటి యమనియమాలను పాటించరు, ఏ రకమైన విధి నియమాలను పాటించరు, ఏ రకమైన శాస్త్రోచిత చర్య కర్మలను కూడా చేయరు, ఏ రకమైన ధర్మాధర్మమైనటువంటి ప్రయోజనశీలమైనటువంటి జీవనం కూడా చేయరు. అవన్నీ చెప్పుకుంటా ఉండే వాళ్ళకి మిగతాటివన్నీ కలగడానికి కానీ, కోరికలు కానీ, తనకు ఇట్లనే ఉండాలని సిద్ధాంతం కానీ, లేకపోతే తనకు తెలుసునని కానీ, తనకున్నటువంటి అహంకారపు ఇష్టమైనటువంటి వ్యవహారం కానీ ఏది లేకుండా అయిపోయి ఉండాలి వాళ్ళు. వ్యవహార రీత్యా నియమాలతో కూడినటువంటి ఏ నియమాలనైతే తాను చెప్తున్నాడో ఆ రకమైనటువంటి శాస్త్రోచిత కర్మలను కూడా పెడదారిని పట్టేటువంటి వ్యవహారంలో కాకుండా శాస్త్రబద్ధంగాను చెప్పబడినటువంటి బద్ధంగాను లేరు వాళ్ళు కూడా. ఎవరైతే తాము ఆత్మజ్ఞానం కలిగి ఉన్నామని చెప్పుకునే వాళ్ళు కూడా ఈ వ్యవహారం విషయంలో అట్లా లేరు. ధర్మాధర్మమైనటువంటి ఏది ధర్మము, ఏది అధర్మము, ఏది శాస్త్రోచితమైనటువంటి కర్మ, ఏది అశాస్త్రీయమైనటువంటి కర్మ అనేది కానీ లేదు వాళ్ళకి. కాబట్టి ఆ విధమైన ప్రయోజనశీలమైనటువంటి జీవనం కూడా చేయడు. ప్రయోజనశీలమైనటువంటి జీవనం కూడా చేయడు. మళ్ళీ అన్ని అవసరాల కోసం, లేకపోతే ధనము, లేకపోతే ఇతరత్ర అన్నిటికీ లొంగిపోతూ ఉంటాడు. కానీ ఆత్మనిష్ఠుడని అంటాడు, మళ్ళీ ఆత్మనిష్ఠుడని అంటుంటారు. ఆత్మనిష్ఠులుగా ఉన్నటువంటి బ్రహ్మము తానేనటువంటి అద్వైతంగా చెప్పనటువంటి బ్రహ్మము తప్ప మిగిలిందంతా లేనిది, మిగిలిందంతా కేవలం కలవలే తోచింది, లేనిది ఆత్మ మాత్రమే ఉన్నది, అది ఏ బ్రహ్మము అని అద్వైతులు చెప్తున్నారు కదా. మళ్ళీ దాదాపు ఒక్కొక్క ఆశ్రమం, ఒక్కొక్క దానికి, ఒక్కొక్క పీఠానికి 800, 900, 1000 కోట్ల దాకా ఆస్తులు ఉన్నాయి పెద్దానికి. ప్రతి పీఠానికి శృంగేరి పీఠాలకు తీసుకొని, కంచి పీఠాలకు తీసుకొని, వాటి ఉపస్థానాలు ఉన్నాయే, మళ్ళీ ప్రధాన పీఠాలు కాకుండా అక్కడక్కడ ఉపస్థానాలు, వాటికి కూడా ఒక్కో దానికి మళ్ళీ ఒక్కొక్క అధిపతి వేరువేరుగా ఉన్నారు. అన్ని చోట్ల ఇదే తంతు జరుగుతోంది. అసత్యమైనటువంటి వస్తు ప్రపంచం అని చెప్పుకుంటూ కూడా బంగారపు కుర్చీ తయారు చేసుకొని దాంట్లో కూర్చుంటున్నారు. మరి ఆత్మనిష్ఠుడు అని అంటాడు. ఉండకూడదా? ఉండవచ్చు, ఉండకచో అటువంటి జీవన్ముక్తులు కూడా కొంతమంది ఉండొచ్చు, కొంతమంది ఉండేవాళ్ళు ఉన్నారు. దాంట్లో కూడా చంద్రశేఖరానంద సరస్వతి లాంటి వాళ్ళు ఎంతటి గొప్ప స్థాయికి పోయినప్పటికీ, ఎంతటి పేరు నడిచే దేవుడు అని పిలిచినప్పటికీ, ఒక్కరోజు ఒక్క కోరికల వైపు కానీ, ఒక్క వైపు కూడా అసలు ఆయన ఒక జీవించి ఉన్నాడు అనే దానికి కదులుతున్నాడనే గుర్తు తప్ప ఎటువంటి ప్రవర్తన విషయంలో ఏ విధమైనటువంటిది ఒక్కటి కూడా ఆయన ఎవరు గమనించలే. అంత నిబద్ధిగా జీవించిన వాడు కూడా ఉన్నారు. కంచి కామకోటి పీఠానికి పనిచేసినటువంటి ఇప్పుడు ఉన్నాడే, ఆయన కంటే ముందు జయేంద్ర సరస్వతి ఉండేవాడు, ఆయన కంటే ముందు చంద్రశేఖరేంద్ర సరస్వతి ఉండేవారు. ఆయన నడిచే దేవుడని పిలిచేవాళ్ళు అత్యంత సాధారణంగా.
అత్యంత సాధారణంగా ఉండేవాడు. అట్లా అట్లుండే వాళ్ళలో కూడా కొంతమంది ఎక్కడో ఒక చోట జీవన్ముక్తులు కూడా ఉండొచ్చు. బ్రహ్మనిష్ఠులు కూడా ఉండొచ్చు. అందరూ లేరని చెప్పలేము. కాని వారుకు కాని వారేమో అత్యంత కానీ వారు కానీ వారు ఇది అత్యంత అరుదుగా ఉన్నారు. అటువంటి వారేమో అత్యంత అరుదుగా ఉన్నారు. అటువంటి వారు భగవాన్ రమణులు ఏమీ చేయలేదు కదండి అని అంటూ ఉంటారంట. తరచుగా వింటూ ఉంటాం మనం. భగవాన్ రమణులు ఏం చేశాడండి, ఆయన ఊరికే కూర్చొని ఉండేవాడు, ఏమీ చేయలేదు కదండి భగవాన్ రమణులు అనే వాక్యాన్ని తరచుగా వింటూ ఉంటాం. కానీ వారికి ఉన్నటువంటి సహజ నిర్వికల్ప సమాధి నిష్ట మరి అందరికీ లేదు కదండి. ఆయన సపరేట్గా కూర్చొని ధ్యానంలో కూర్చొని చేయాల్సిన పని లేదు. ఆయనకు వచ్చినటువంటి వారికి ఉన్నటువంటి భగవాన్ రమణులకు ఉన్నటువంటి సహజ నిర్వికల్ప సమాధి నిష్ట. సహజంగానే నిర్వికల్పంగా ఉండేవాడు. ఎప్పుడు కూడా ఏమన్నా జరగని ఇక్కడ తన చుట్టూ ఏది జరుగుతూ ఉన్నప్పటికీ దాంతో తాదాత్మ్యం చెందకుండా తన ముందుకు వచ్చి రాష్ట్రపతి కూర్చున్నప్పటికీ 10 నిమిషాలు 15 నిమిషాలు కూర్చొని భాషణను విని మళ్ళీ ఆయన వెళ్ళిపోయినప్పటికీ ఆయన వైపు కూడా ఆయన చూడలే. లేదా చుట్టూ జరుగుతున్నటువంటి వాటితో కూడా సంగత్వం చెందడు. సహజమైనటువంటి నిర్వికల్ప స్థితిలో ఉండేవాడు. అట్లా సమాధి నిష్ఠలో ఉండేవాడు. ఎవరైనా ప్రశ్నించి ప్రత్యేకంగా అడిగితే తప్ప చెప్పేది కూడా లేదు. పూర్తిగా మౌనం. మరి అందరికీ లేదు కదా అది. ఆ విధంగా సహజ నిర్వికల్ప స్థితిలో ఉండేటువంటి సమాధి నిష్ట అందరికీ ఉందా? వారి స్థితి నుంచి వారి వ్యవహారం ఉంటుంది. వారి స్థితిని అనుసరించి వాళ్ళ స్థితిని అనుసరించి వారి వ్యవహారం ఉంటుంది. జీవన్ముక్తులు ఇలాగే ఉండాలి. జీవన్ముక్తులైన వాడు ఆ విధంగానే వ్యవహరించాలి మరి అనేటువంటి నియమం లేదు. జగత్ వ్యవహార శైలిని బట్టి వారు ఉండరు. వారు ఉండవలసిన రీతిగా వారు ఉంటారు. జగత్ వ్యవహార శైలిలో ఉన్నారంటే మళ్ళీ దీంట్లోకి తాదాత్మ్యం చెందడం, దీంట్లో విషయాలలోకి రావడం మధ్య మధ్యలో అప్పుడప్పుడు మాత్రమే తాను బ్రహ్మనిష్ఠుడుగా ఉన్నట్లుగా ఉండడం కాదు. సహజమైన స్థితిలో ఉండాలి. ఎల్లప్పుడూ వ్యవహారికం లేకొచ్చినప్పటికైనా వ్యవహార శైలిని బట్టి కాదు, జగత్తు యొక్క వ్యవహార శైలిని బట్టి వాళ్ళు ఉండరు. జగత్ వ్యవహార శైలి ఏ విధంగానండి వాళ్ళు సహజమైనటువంటి నిర్వికల్ప సమాధిలో ఉంటారు. వారు ఉండవలసిన రీతిగా వాళ్ళు ఉంటారు. ఎట్లా ఉంటే లోక కళ్యాణం సాధ్యమవుతుందో అట్లా అవతారుడు అనేటువంటి ఆ జీవన్ముక్తుడు ఉంటాడు. అవతారుడుగాను అవధూతగాను పిలువబడినటువంటి వాళ్ళుగా ఉండేవాళ్ళు ఎట్లుంటారంటే తాము ఎట్లుంటే అది లోక కళ్యాణానికి ఉపయోగపడుతుందో సాధ్యమవుతుందో అట్లా ఆ అవతారుడు జీవన్ముక్తుడు ఆ విధంగా ఉంటాడు. ఆ స్థితికి వచ్చే వరకు సర్వసామాన్య నియమాలను సర్వసామాన్య ధర్మములను మోక్షార్థి అయి ఆచరించవలను. ఆ స్థితికి మనం అందరూ వచ్చే వరకు ఏం చేయాలి? జీవన్ముక్తులయ్యే వరకు సర్వసామాన్యమైన నియమాలన్నింటినీ కూడా సర్వసామాన్యమైన ధర్మాలన్నింటినీ కూడా మోక్షార్థి అయి ఆచరించాలి. అవి ఆచరించకుండా మళ్ళీ వ్యవహారం చేయాలి అని అంటే అవి ఆచరిస్తూనే తాను భావంలో పొందాల్సినటువంటి ఒక్కొక్క మెట్టెక్కి పైకి పోయే ఉన్నత స్థితి అది. శరీరానికి పరంగా ప్రాపంచిక పరంగా కాదు. ఈ ప్రాపంచిక పరంగా ఉన్నప్పటికీ కూడా సామాన్యమైన ధర్మాలను నియమాలను పాటిస్తూ మోక్షార్థి అయి ఆచరించాలి ఆ స్థితికి వచ్చే వరకు. ఎవరి విద్యుక్త ధర్మాన్ని ఎవరి కర్తవ్యాన్ని వారు సేవకుల వలె ఈశ్వరుని చేతిలో పనిముట్లుగా ఆ ఈశ్వరుడు అంతటా నిండి ఉన్నటువంటి పురుషుణ్ణి గుర్తించడానికి అనువైన సాధనగా కాలత్రయ బాధితుడు కానటువంటి పురుషునిగా కాలత్రయమునకు నియామకుడైనటువంటి వారుగా కాలాతీతమైనటువంటి వాడుగా ఈ మహానుభావుడిని ఎవరైతే గుర్తించి ఈ స్థితిని గుర్తించి అట్టి స్థితిని ఎవరైతే పొందగలుగుతున్నారో
వారు ఎవరి నుంచి రక్షణ కోరతారు ఇప్పుడు? ఎవరిని అడుగుతారు పాహిమామని? ఎవరిని అడుగుతారు? ఏ విధంగా చూడండి, ఎవరి విద్యుక్త ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తిస్తూ, ఎవరి కర్తవ్యాన్ని వాళ్ళు సేవకుల వలె, నేను కర్త యజమాని అనే పద్ధతిలో కాదు, ఎవరి విద్యుక్త ధర్మాన్ని ఎవరి కర్తవ్యాన్ని వాళ్ళు సేవకుల వలె ఈశ్వరుని చేతిలో పనిముట్లుగా ఈ పని చేయిస్తున్నది ఎవరు? ఈ సర్వము జగత్తుకు సంబంధించిన పని అంతటినీ సమిష్టి చైతన్యంగా ఉండేది చేయిస్తోంది. అందులో భాగంగా నేను చేస్తున్నా. ఆ సమిష్టి చైతన్యమే ఈశ్వరుడు. ఆ ఈశ్వరుని చేతిలో నేను పనిముట్టుగా ఉన్నా ఇవన్నీ చేయడానికి. ఆ ఈశ్వరుడు అంతటా నిండి ఉన్నటువంటి పురుషుణ్ణి గుర్తించడానికి, ఆ ఈశ్వరుడు అనేటువంటి చైతన్యము అంతటా నిండి ఉన్నటువంటి పురుషుణ్ణి గుర్తించడానికి అనువైన సాధనగా కాలత్రయ బాధితం కానటువంటి పురుషునిగా 3 కాలాలతో బాధించబడినటువంటి వాడుగా ఉండాలి. 3 కాలాలుగా భూత భవిష్యత్ వర్తమాన కాలాలుగాను, జాగ్రత్త స్వప్న సుషుప్తావస్థల్లో ఉండేటువంటి 3 అవస్థలుగా ఉన్నటువంటి దాంట్లో కానీ దేంట్లో కానీ బాధించబడినటువంటి వాడుగా ఉండాలి. వాటికి అతీతంగా కాలత్రయ బాధితం కానటువంటి పురుషునిగా, కాలత్రయమునకు నియామకమైనటువంటి వాడుగా, ఈ 3 కాలాలని అధిగమించినటువంటి వీటికి అధిపతిగా ఉన్నటువంటి, అధిష్టానంగా ఉన్నటువంటి వాడుగా, కాలాతీతమైనటువంటి వాడుగా, కాలానికి అతీతంగా ఉండేటటువంటి వాడిగా ఈ మహానుభావుడిని ఎవరైతే గుర్తించి, ఆ విధంగా ఉన్నటువంటి స్థితిలోకి ఈ మహానుభావుడిని ఎవరినైనా గుర్తించి, ఆ స్థితిని గుర్తించి అట్టి స్థితిని మళ్ళీ తామెవరైతే పొందుతున్నారో అటువంటి గురువును ఆశ్రయించో ఏదో ఒకటి విచారణ ద్వారా గురువును ఆశ్రయిస్తేనేమో ఏ రకమైన స్థితిలో నువ్వు ఉన్నా కూడా నీకు అనుగుణంగా చెప్పుకుంటూ వచ్చి నీకున్న భ్రాంతులను తొలగించి అటువంటి మహానుభావుడైనటువంటి స్థితిని గుర్తించి ఎవరైతే ఆ విధమైనటువంటి స్థితిని పొందగలుగుతున్నారో తామే బ్రహ్మనిష్ఠులమని, తామే బ్రహ్మ చైతన్యాన్ని సమిష్టి చైతన్యంలో భాగంగా తామే ఉన్నామని, తమ బుద్ధి గుహలోనే ఈ ఆత్మ పరమాత్మ అనేటువంటి రెండుగా ఉన్నటువంటి చైతన్య స్థితిలో లేవు, అంతా ఒక్కటిగానే ఉన్నదని, ఒక్కటిగా ఉన్నదంతా చైతన్య స్వరూపంలో ఈశ్వర స్వరూపంగా ఉన్నదని, అనేకంగా ఉన్నటువంటివన్నీ కూడా కేవలం ఉపాధి స్థితిలో ఉన్నటువంటి భేదాలే తప్ప అన్నిటి చైతన్యం ఒక్కటేనని తెలుసుకోగలిగి ఎవరైతే ఆటి స్థితిని పొందగలుగుతున్నారో వారు ఎవరి నుంచి రక్షణ కోరతారు? ఇప్పుడు వారే ఈశ్వర స్థితిలో ఉన్నటువంటి స్థితిలే కనుక చేరుకుంటే, ఆ భావం పొందితే ఎవరిని ఇంక రక్షణ కోరతారు? పాహిమామని ఎవరిని అడుగుతారు? పాహిమామని వారే ఆ రకమైనటువంటి సర్వ చైతన్యానికి కారణమైనటువంటి దాంట్లో వాళ్ళే పొంది ఉన్నారు. ఇంకా దానికి అతీతమైనటువంటి స్థితిని సాధించడమే గురువు దగ్గర నువ్వు. ఇక మళ్ళీ పాహిమామని అడిగి నువ్వు పాహిమాం అంటే రక్షించే ప్రత్యేకంగా లేరు, నీలోనే నువ్వు ఉండి పాహిమాం అనేది ఎట్లా? నువ్వు పాహిమాం అనే స్థితిలో ఏదైతే ఎవరిని పాహిమాం అంటున్నావో అది ఎక్కడో లేదు, వేరే చోట అనేది నువ్వు తెలుసుకోగలిగి ఆ స్థితిని పొందగలిగితే ఇంక నువ్వు ఎవరినో రక్షణ కోరేది లేదు. ఇంకా ఎవరైతే సర్వవ్యాప్తమైనటువంటి చైతన్యాన్ని తానేనని తెలుసుకొని దానికి అతీతంగా ఉన్నటువంటి ఆ చైతన్యం కూడా వ్యక్తం కాకుండా ఉన్నటువంటి సృష్టి జరగకుండా ఉన్నటువంటి పూర్వపు స్థితి, పరిపూర్ణ స్థితి ఏదైతే ఉందో అది గురువాక్యం ద్వారా దాని నుంచి అడిగేకి ఈశ్వరుని అడిగేకి లేవు, నువ్వు నిన్ను అడిగేకి లేవు, ఇంకోరిని అడిగేకి లేవు. లేనటువంటి స్థితి తెలియబడి జగత్తును తనను రెండూ లేనివిగా రెండూ కలగానే చూస్తుంది. అప్పుడు ఆ స్థితి పొందిన తర్వాత ఇంకెవరిని పాహిమామంటావు? ఎవరిని అడిగేది లేదు ఇంకా. కాబట్టి విచారణ అంతా తీసుకుపోయి అక్కడి స్థితికి చేరుకున్న తర్వాత దాని అతీతంగా ఉన్నదేమో పరిపూర్ణ భావంగా చెప్పబడింది. ఆ చైతన్య స్థితిలో ఉన్నటువంటిది నేనేనని తెలుసుకునే కోసం బ్రహ్మనిష్ఠుడుగా ఉండమని 4 మహావాక్యాల స్థిరీకరణ ద్వారా నేనే బ్రహ్మమును అనేది తెలుసుకునే విచారణకంతానేమో ఆత్మ విచారణగా అక్కడి వరకు ఉంది. ఇంకా తెలిసిన తర్వాత ఇంకా ఎవరిని నువ్వు పాహిమాం అనేది?
ఈశ్వరత్వం స్వాత్ అంటే నీవే ఈశ్వరుడై ఉండగా ఈశ్వరా పాహిమామని ఎవరిని అడుగుతావు? అంటే ఏ సద్గురుమూర్తో ఏ అవతారుడో ఎవరైతే నీకు ఆధారభూతముగా ఉన్నాడో ఆ మహానుభావుని నువ్వు చేరుకోవాల్సిందే. ఏ సద్గురుమూర్తి ఉన్నాడో నీకు సద్గురుమూర్తి దగ్గరికి పోవాల్సిందే. ఏ అవతార పురుషులుగా ఉన్నటువంటి వాళ్ళు, అవధూతలుగా ఉన్నటువంటి వాళ్ళు, లేదంటే ఇట్లా మహర్షులుగా పేరు పొందినటువంటి ఏ రమణ మహర్షి లాంటి వాళ్ళు ఎవరో ఒక మహానుభావుడిని ఆధారభూతంగా ఎవరైతే ఉన్నారో అట్టి మహానుభావుడిని నువ్వు చేరుకోవాల్సిందే. అటువంటి మహానుభావుడే నిన్ను ఈ స్థితిలో నుంచి సర్వభ్రాంతులను తొలగించి దాటించగలడు. వారే ఈశ్వరుడు. ఇంకా ప్రత్యేకంగా వారే నీకు బ్రహ్మం. నీకు తెలియబడలేదు కాబట్టి నువ్వు వేరుగా ఉన్నంత కాలము నీకు వేరుగా ఉన్నాడు అని భావిస్తున్నావు కాబట్టి నీకు వేరుగా ఉన్నాడని భావించే భావాలను పోగొట్టి నువ్వు అది ఒక్కటేనని చెప్పగలిగేటువంటిది ఎవరు? గురువుగా ఉన్నటువంటి వాళ్ళు, మహానుభావులుగా ఉన్నటువంటి వాళ్ళు, పరమ పురుషులుగా ఎవరైతే ఉన్నారో అటువంటి సద్గురుమూర్తులుగా ఉండేవాళ్ళే ఈశ్వరుడు. నీకు ప్రత్యేకంగా ఇంకో మరో ఈశ్వరుడు లేరు. వారే నీకు బ్రహ్మము, వారే నీకు పరబ్రహ్మము. బ్రహ్మము వారే, పరబ్రహ్మము వారే. ఆ రకంగా ఈ పురుషోత్తమ ప్రాప్త స్థితిని పొందినటువంటి మహానుభావులు ఎవరైతే ఉన్నారో, ఆ విధంగా ఎవరైతే ఈ పురుషోత్తమ ప్రాప్తి స్థితిని పొందినటువంటి మహానుభావులు, అశరీరులైనటువంటి గురువులు ఎవరైతే చరాక్షరములు మీరినటువంటి స్థితిలో ఉన్నారో, ఎవరైతే జీవుడు బ్రహ్మం అనేటువంటి ఒకటి చైతన్యం, ఒకటి సమస్త భౌతికమైనటువంటి ప్రపంచంగా ఏదైతే ఉందో వాటి రెండింటికీ కూడా మీరు అవి రెండూ లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి, అది కలిగినది పుట్టినది అనేటువంటి భావంతో కూడా లేకుండా, అది కూడా అవేవీ లేనటువంటి, వ్యక్తావ్యక్తములు కూడా లేనటువంటి, అవ్యక్త స్థితిలో ఉంటే వ్యక్తమవుతోంది అనేది ఉంది కాబట్టి ఆ స్థితులు కూడా లేనటువంటి పురుషోత్తముడై ఉన్నటువంటి మహానుభావులు ఎవరైతే అశరీరులుగా ఉన్నారో వారే ఈశ్వర స్వరూపులు. అటువంటి గురువులే, అటువంటి సద్గురువే ఈశ్వర స్వరూపుడు. అటువంటి సద్గురువునే వారినే శరణు వేడాలి. అటువంటి వారనే మహానుభావులను శరణు వేడాలి. నువ్వు వారికే శరణాగతి చేయాలి. ఆ శరణాగతి చేస్తే నిన్ను నీకున్నటువంటి ప్రతిబంధకాలన్నింటినీ తొలగించి నీ భావంలో నువ్వు ఏ విధంగా సర్వవ్యాప్తమైనటువంటి చైతన్యం నీలోనే ఉన్నటువంటి దాంట్లో ఏదైతే ఉందో అట్టి స్థితి నువ్వేనని తెలియజెప్తారు. అట్టి స్థితి నుంచి కూడా దానికి అతీతమైన స్థితిని కూడా తెలియజెప్తారు. వారి ద్వారానే ఈశ్వరుడు లోక కళ్యాణార్థం, ధర్మ సంస్థానార్థం పనిచేస్తూ ఉంటాడు. ఈశ్వరుడు మరెక్కడో లేడు. లోక కళ్యాణార్థం చేసే సమిష్టికర్తగా ఈ పనులన్నీ చేపిస్తాండేటువంటి వాడు ఎక్కడో కాదు. అటువంటి వారి ద్వారానే, ఎవరి ద్వారా? అటువంటి సద్గురువుల ద్వారా, అటువంటి మహానుభావుల ద్వారా ఈశ్వరుడు ఈ లోక కళ్యాణార్థం, ధర్మ సంస్థానార్థం వారిలో ఉండే పనిచేస్తూ ఉంటాడు. కాబట్టి ఈశ్వరుడు ఆకాశం నుంచి పిడుగువలే పడతాడను. ఆత్మ సాక్షాత్కార జ్ఞానం అంటే ఏదో అద్భుత సృష్టి అమృత వృష్టి. అమృతం అంటే మొత్తం కానటువంటిది అమృతం అని చెప్పి దేవతలు తాగారని చెప్తున్నారే అది. వృష్టి అంటే వర్షం, అమృత వర్షం. అమృత వృష్టి కురుస్తుందనో, ఏదో ప్రత్యేకమైనటువంటి సందర్భం జరిగితే నాకు ఆ రకమైనటువంటి లక్షణం కలుగుతుందనో భావించరాదు. ఏదో చేసుకుంటూ ఉంటే ఉన్నట్లుండి ధ్యానం చేస్తా అంటే పైన నుంచి ఒకటి ఊడిపడుతుందని కానీ, ఆకాశం నుంచి పిడుగుపడినట్టుగా అట్లా ఈశ్వరుడు ప్రత్యక్షమవుతాడని కానీ, లేదా ఆత్మ సాక్షాత్కార జ్ఞానం అంటే ఏదో అమృత వృష్టి పైన నుంచి కురుస్తుందని కానీ, ఏదో ప్రత్యేకమైనటువంటి సందర్భం జరిగితే, నాకు కూడా అట్లా ఏదైనా ప్రత్యేకమైనటువంటి సందర్భం కనుక జరిగితే ఆ రకమైనటువంటి లక్షణం కలుగుతుందని భావించరాదు. అదంతా ఎక్కడి నుంచినో వచ్చి పడేది కాదు. సర్వవ్యాపకమైనటువంటి, ఎక్కడ ములుగుచ్చు సందు లేకుండా అది అంతటా ఉంటే, ఆ ఉండేవాడిది ఎక్కడి నుంచినో ఇంకో చోటు నుండి వస్తుందంటే దీనికి అతీతంగా ఎక్కడో ఉండి అది వచ్చి పడుతుందని కాదు. ఎక్కడి నుంచినో రాదు. సర్వవ్యాపకమైనటువంటి, సర్వ విలక్షణమైనటువంటి,
సర్వసాక్షి అయినటువంటి సర్వమును ప్రకాశింపజేస్తున్నటువంటి సర్వుల హృద్గుహయందు హృదయం అనే గుహయందు అంగుష్ట మాత్ర పురుషునిగా ప్రకాశిస్తున్నటువంటి ఏ ఆత్మస్వరూపం అయితే ఉందో, ఏ ఆత్మస్వరూపం అనే చైతన్యం చేతనే ప్రపంచంలోనూ జీవునిలోనూ సర్వత్రా సర్వ విషయాల్లో కూడా సర్వము చరిస్తోందో, సర్వము జరుగుతోందో, ఏదైతే జీవాత్మగా, అంతరాత్మగా, పరమాత్మగా పిలువబడుతూ ఉన్నాడో, జీవాత్ముడుగాను, మళ్ళీ దాంట్లో ఉండే అంతరాత్మగాను, దాంట్లో మళ్ళీ దానికి ప్రకాశం కలుగజేసే పరమాత్మగాను పిలువబడుతూ ఉన్నాడో, క్షర అక్షర పురుషోత్తములుగా పిలువబడుతూ ఉన్నాడో, నశించేదానిగా, నశించని దానిగా, ఆ రెండిటికి అతీతంగా ఉండేటువంటి దానిగా పురుషోత్తములుగా పిలువబడుతూ ఉన్నాడో, అట్టి దానిని మాత్రమే నీవు ఆత్మ, సాత్మ అని తెలుసుకునవలను. అటువంటి దాన్ని మాత్రమే నీవు తెలుసుకోవాలి. ఆత్మని, సాత్మని. సాత్మ అంటే చైతన్యంతో కూడుకొని ఉన్నటువంటి ఆత్మ అని తెలుసుకోవాలి. చైతన్యమే తానైనటువంటి ఆత్మ, సాత్మ, తానే ఆత్మ. అలా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అలా తెలుసుకోవాలి అంటే నీకు అత్యావశ్యకమైనటువంటి శుద్ధ బుద్ధి, శుద్ధమైన చిత్తము, చింత నుండి దూరమైనటువంటి చిత్తము, వాసనల నుంచి దూరమైనటువంటి చిత్తము, వ్యవహారములందు రమించటము వంటి చిత్తము, వృత్తులందు రమించినటువంటి చిత్తము, మనోనిగ్రహోపాయము, మనోజయము, వీటిని సాధించడం సాధకులందరికీ అత్యావశ్యకమై ఉన్నదని యమధర్మరాజు నచికేతునికి బోధిస్తూ ఉన్నారు ఆత్మతత్వం గురించి. ఒకవేళ ఆ విధంగా అటువంటిది సాధించాలి అంటే నువ్వు అది తెలుసుకొని నువ్వు ఆ స్థితిలో ఉండాలి అంటే ఆత్మనిష్ఠుడవై నువ్వు సాధించాల్సింది అనేది ఏం చెప్తున్నాడు యమధర్మరాజు నచికేతుని కంటే, అలా తెలుసుకునే ప్రయత్నం చేయాలంటే నీకు అత్యావశ్యకమైనటువంటిది, అత్యవసరంగా నీకు కావాల్సింది ఏంటంటే శుద్ధమైనటువంటి బుద్ధి. మలిన బుద్ధి అంటే మళ్ళీ ప్రపంచంతో, వ్యవహారాలతో, అన్నిటితోనూ కూడుకున్నటువంటి విషయ వాసనలతో కూడుకున్నటువంటిది. దానికి అట్లా కాకుండా ఉన్నటువంటి స్థితిలో ఉన్నటువంటి శుద్ధ బుద్ధి. ఆ శుద్ధ బుద్ధి ఉండాలి. శుద్ధమైనటువంటి చిత్తం ఉండాలి. చిత్తంలో ఎట్లా చింత నుండి దూరమైనటువంటి చిత్తం. ఈ చింతలన్నీ లేకుండా ఒక్కదాన్ని నేను తెలుసుకునే కోసం ఏదైతే తెలుసుకోవాలని నేను భావిస్తున్నానో అది తప్ప నాకు ఇంకోటి వద్దు. ఇంకోటి వద్దంటే వ్యవహారిక జీవితంలో ఉంటే ఇవన్నీ కలుగుతూ ఉంటాయి కదా చింతలు అంటే, అవి కలుగుతూనే ఉంటాయి. అవి జీవితాంతం కలుగుతూనే ఉంటాయి. ఎంత వయసు వచ్చినా కలుగుతూనే ఉంటాయి ఆ రకరకాలైనటువంటి చింతలన్నీ. వాటిని చాలించుకున్నటువంటి స్థితిలో ఉండాలి. ఏం జరిగిపోతే ఎందుకు నాకు అనే స్థితిలో. నువ్వు చిత్తంలో అటువంటి చింతలన్నీ నువ్వు చేసి కూడా చింతించి కూడా ఏం లేదు. నువ్వు చింతించినట్టుగా వ్యవహారం ఏమీ జరగదు చింతించినట్టుగా. కాబట్టి దూరమైనటువంటి చింత నుండి దూరమైనటువంటి చిత్తం, వాసనల నుంచి దూరమైనటువంటి చిత్తం. వాసనలన్నీ కలుగుతూనే అట్లే ఉన్నాయనుకో, దాని నుంచి దూరమైన చిత్తం ఉంటేనే శుద్ధ చిత్తం అవుతుంది. దేన్నైనా నువ్వు భావించేకి. వాసనల్లో ప్రతిసారి ఉంటే ఇక్కడ ఒకదాన్ని ధ్యానిస్తూ ఏదైతే నువ్వు ధ్యానిస్తున్నటువంటి వస్తువు ఉందో సర్వత్రా ఉన్నటువంటి చైతన్య స్థితిలో నేనుండాలి అని అంటే ప్రాపంచిక విషయ వాసనలు నిరంతరం గుర్తుకు రాకుండా ఉండాలంటే దాని నుంచి పక్కకు మరలించినటువంటి భావన నీ మనసుకు కలగాలి. నీ చిత్తంలోకి దీంట్లో నుంచి మరలిపోయి ఉండాలి ఈ వాసనల్లోంచి. నిరంతరం అవే గుర్తొస్తూ ఉంటే, ఒకవేళ నిరంతరం గుర్తొస్తున్నాయనుకో, ఎట్లా నువ్వు ఏకాగ్రతగా నిలబడతావు? ఇవే గుర్తొస్తున్నాయనుకో, ప్రపంచంలోని విషయాలు, చింతలో, ఇంకా ఎటువైతే కోరికలో, వాసనలో ఉన్నాయో అవే గుర్తొస్తూ ఉంటే గనక మరలించలేవు. వాసనల నుంచి దూరమైనటువంటి చిత్తాన్ని కలిగి ఉండలేవు. ఇవి ఏం చేస్తుంటాయంటే కంపం లేపి నీకేదో నువ్వు చేయాల్సిన పనుల గురించి గుర్తు చేస్తాయి. లేకపోతే నువ్వు పోవాల్సిన ఎక్కడికి పోవాలో అది గుర్తు చేస్తాయి. లేకపోతే నీకు కావాల్సినటువంటిది ఏదైతే కోరిక ఉందో దాని పట్ల స్పందించేటట్లు చేస్తాయి. చిత్తాన్ని ఒకే రకమైనటువంటి ఏకాగ్రతలోంచి లేకుండా చేయగలుగుతాయి. వాసనల నుంచి, వాసనలతో కూడుకున్నటువంటి చిత్తం అయితే. కాబట్టి వాసనల నుంచి దూరమైనటువంటి చిత్తం,
వ్యవహారమునందు రమించనటువంటి చిత్తం. వ్యవహారములందు నిరంతరం రమిస్తూ ఉంటే, ఇక్కడేమో మనం చదువుతూ ఉన్నామనుకో, వ్యవహారాలకు సంబంధించినటువంటి విషయాలు మనసులోకి వచ్చి తొలిచి దాన్ని పక్కకు విక్కుంటూ పోతే ఇది రమిస్తూ ఉంటుంది. ఇక్కడ భౌతికంగా శరీరమేమో ఇక్కడ కూర్చొని ఇది ఆన్ చేసుకొని వింటోందనుకో. వింటున్నప్పటికీ లోపల ఉన్నటువంటి చిత్తం గనక వ్యవహారం ఏవైతే వ్యవహారాలు ఉన్నాయో, చేయాల్సినవి, చేసినవి, చేయబోయేటివి అన్నిటినీ వాటిలో గనక రమించుతూ ఉంటే వీలు కాదు. కాబట్టి అటువంటి వ్యవహారమునందు రమించనటువంటి చిత్తం, ఆ వ్యవహారాల జోలికి పోకుండా ఇప్పుడు ఏదైతే మనం ఏ పని చేస్తున్నామో దాని పట్ల ఏకాగ్రతతో అన్ని విషయాలు తోచనటువంటి స్థితిలో ఉండాలి. అక్కడ అది ఏకాగ్రత. అంటే అది అతుక్కుపోయి అది అట్లే ఎందుకు ఫిక్స్ అయిపోతుంది వినే వాళ్ళ భావనలో వాళ్ళకి. అంటే అట్లుండే వాళ్ళకు వాళ్ళు వినేటప్పుడు ఏం చేస్తా అంటారంటే ఏమిటి కూడా గుర్తించరు, పక్కన ఏం జరుగుతుందని కూడా గుర్తించరు. అంతటి తీవ్ర ఏకాగ్రతతో ఉండేవంటి వారికి విషయాల పట్టు, వ్యవహారముల పట్ల చిత్తం పోదప్పుడు. చిత్తం ఏదైతే వస్తుందో, ఏది వింటున్నామో, ఏదైతే లేదా చదువుతున్నామో దాని పట్ల ఏకాగ్రతను కలిగి ఉంటారు. అది దాంట్లో నిలిచిపోయి అది వ్యవహారములు లేకపోకుండా ఉంటుంది. వృత్తులందు రమించినటువంటి చిత్తం. నువ్వు ఏర్పాటు చేసుకునేటువంటి అనేక వృత్తులు ఉన్నాయి. మనసుకు కొన్ని వృత్తులు ఉన్నాయి, శరీరానికి కొన్ని వృత్తులు ఉన్నాయి. ఈ శరీరానికి ఉండే వృత్తుల్ని అది ప్రేరేపిస్తూ మనసు దానిని చేయమని చెబుతోంది. ఇదంతా దీంట్లో నీలో ఉంది. మరి దాంట్లో రమించినటువంటి ఆ వృత్తుల్లో రమించినటువంటి చిత్తం ఉండాలి. మనోనిగ్రహోపాయం, మనస్సును ఏ విధంగా నిగ్రహించాలి? ఎప్పుడైతే విషయాలు తగ్గిపోతూ వస్తాయో అది తప్పకుండా అదంతకదే ఒక్కొక్క స్టెప్ దిగుతా వస్తుంది. అన్నిటిలో నుంచి దూరం చేసుకుంటూ వాటిని ఏవైతే ఉన్నాయి అంటే మనోనిగ్రహము సాధించలేకపోతున్నాడంటే దానికి విషయాలు తగ్గిపోవట్లేదు, విషయాలు వేలై లక్షలై ఇంకా పెరుగుతూ ఉన్నాయి అనే స్థితిలో నుంచి పోవాలి. అనే స్థితిలో పోవాలంటే తనకు అవసరమై తనకు అత్యంత ఆవశ్యకము అనేటువంటి అంశాలు తప్ప మిగతా విషయాల్లోకి పోనివ్వకూడదు. ఏది జరుగుతూ ఉంటే అన్నింటినీ పట్టించుకొని ఆరాధించి నువ్వు ఎప్పుడు ఎంతసేపు ఎన్ని విషయాలు లేకపోతావో అన్ని విషయాలు ఉన్నంత కాలము మనోనిగ్రహం అనేది కష్టం. ఓవైపు టీవీ చూడడం, ఓవైపు దాంట్లో కథల్లోకి ముడిపోవడం, ఓవైపు ప్రపంచంలో ఎవరెవరి దగ్గర ఏం జరుగుతుందో సంపాదించుకోవడం, లేకపోతే ఒకవైపు ఎవరి గురించి అన్నా వినడం, లేకపోతే ఎవరి గురించి అన్నా చెప్పుకుంటూ ఉండడం, లేదంటే నీకుండే సమస్యలు, నీకుండే కష్టాలు, నీకుండే ఇవన్నీ ఏకరువు పెట్టి చెప్పుకుంటూ ఉండడం. ఇట్లా విషయాలన్నీ కూడా అనేకమైనటువంటి విషయాలోకంలో నీవి, పరులవి, ప్రపంచానివి, వాటన్నిటితో నిరంతరం తయాత్వం చెందుతూ ఉంటే కనుక మనోనిగ్రహోపాయం కుదరదు, అది కుదిరించలేదు. తగ్గిపోతూ వస్తేనే ఇతరత్రా ఉండేటువంటివన్నీ తగ్గిపోతూ. ఇప్పుడు వ్యవహారికంగా ఉద్యోగరీత్యా మనసంతా పొద్దున్నుంచి కలతలతో కూడుకొని అనేకమైన విషయాలతో కూడుకొని ఫైళ్లతో కూడుకొని ఉండేటువంటి స్థితిలో ఉన్నప్పటికీ, అప్పట్లో వేదాంత బోధలేకి అప్పుడప్పుడు వచ్చి పోతూ ఉన్నప్పటికీ మాకు కూడా ఏది విషయం తెలియబడలేదు. ఎందుకు తెలియబడలేదంటే ఏకాగ్ర చిత్తంతో వాటి యందు ఇతర విషయాలను సంభరించుకుంటూ వచ్చి మెల్లిగా ఏ విషయాల జోలికి పోకుండా వచ్చుకుంటూ వచ్చే కొద్దీ ఏకాగ్రత కుదిరే కొద్దీ ఒక్కొక్క స్టెప్పు ఎక్కిపోతూ విషయాలు తెలుస్తూ పోతాయి. విషయాలోకంలో నుంచి మనోనిగ్రహాన్ని సాధించేకి వీలు ఏర్పడుతుంది. ఎక్కువ విషయాల నుంచి తక్కువ విషయాల్లోకి రావాలి. తక్కువ అత్యంత అవసరమైనవి తప్ప మిగిలినవి అసలు పట్టించుకోకూడదు. మనసులో గుర్తుపెట్టుకొని మళ్ళీ వాటినే గురించి ఆలోచన చేయకూడదు. మళ్ళీ వాటిని చర్చించే వాళ్ళు కనపడితే అవే మాట్లాడుకుంటా ఉంటే అవన్నీ ఎప్పుడు మాట్లాడే పనికిమాలిన విషయాలు అవుతాయి. మళ్ళీ అవే మాట్లాడుతూ ఉంటాయి. ఇక నిగ్రహం, మనోనిగ్రహం అనేది రాదు. ఎక్కువ విషయాలు ఉండేవానికి మనసును నిగ్రహించడం కష్టము. విషయాలు తగ్గిపోతూ రావాలి. అందుకనే తగ్గిపోతూ రావాలి. ఏకాగ్రతగా కూర్చొని ఒక ప్రత్యేకమైనటువంటి గదిలో కూర్చొని, అడవిలో కూర్చొని, చెట్టు కింద కూర్చొని, సమాధి నిష్టలో కూర్చొని ఆలోచన చేస్తూ ఉన్నా కూడా మనసులో అవి తెలుస్తూనే ఉంటాయి. మనసులో విషయాలు ఎక్కువైన కొద్దీ. కాబట్టి వాటి పట్ల
పోయేటువంటి దాన్ని తగ్గించుకుంటూ వస్తే ఆటోమేటిక్గా నువ్వు మనోజయాన్ని పొందుతావు, ఆ మనసును నిగ్రహించగలుగుతావు. వీటిని సాధించడం సాధకులందరికీ అత్యావశ్యకమై ఉన్నది. ఇది సాధించకుండా ఆత్మనిష్టం గురించి, ఆత్మజ్ఞానం గురించి నేను తెలుసుకొని నేను ఆ స్థితిలో ఉంటాను అనేటువంటిది ఏర్పడదు. అది చాలా కష్టమైపోతుంది. వ్యవహరించేకి దాని అర్థం తెలిసి దాని మీద ఉపన్యాసం చెప్పగలిగి దానికంతటికి చెప్పగలిగినప్పటికీ తాను వ్యవహారంలో ఇంతకుముందు పేరాల్లో చెప్పారు చూడండి, అట్లాంటి వాళ్ళు పెద్దవాళ్ళు అని చెప్పబడుతున్నటువంటి వాళ్ళు కూడా నియమాల అనుసారము, ధర్మానుసారము ఏ విధంగా శాస్త్రానుసారం ప్రవర్తించాలో ఆ విధంగా ప్రవర్తించట్లేదు కొంతమందిని. ఇంతకుముందు పేరాలో చెప్పారు. అట్లా ప్రవర్తించకుండా పోవడానికి కారణం ఏంటంటే మనోజయాన్ని చేసుకోలేకపోవడమే. కాబట్టి ఆ విధంగా సాధించడం అనేది మనోజయము, మనోనిగ్రహోపాయం సాధించినటువంటి అవసరము. ఇతర విషయాల్లో, వృత్తుల్లో, వ్యవహారములందు నిరంతరము రమించకుండా ఉండేటువంటి చిత్తము కావాలి. వాసనల నుంచి దూరమైనటువంటి చిత్తం కావాలి. చింత నుంచి దూరమైనటువంటి చిత్తం కావాలి. అటువంటి చిత్తం ఉంటే వీటిని సాధించడానికి సాధకులందరికీ అత్యావశ్యకమై అవుతుంది. అత్యావశ్యకమై ఎవరైతే సాధిస్తారో వాళ్ళు అట్లాంటి నిష్టను కలిగి ఉంటారు. ఆత్మనిష్టను, బ్రహ్మనిష్టను కలిగి తానే ఆ చైతన్య స్వరూపంగా ఉన్నటువంటి ఈశ్వరుడి నుంచి తాను వేరే ఉన్నటువంటి జీవుడుగా భావం చెందినటువంటి స్థితిలో ఉంటారు అని యమధర్మరాజు గారు నచికేతునికి బోధిస్తూ ఉన్నారు. ఆత్మతత్వాన్ని గురించి ఆ విధంగా బోధిస్తున్నాడు. ఇంకా సమయం సరిపోతుంది ఆ పేరాకాటికి. మంగళం చెప్పండి. నిర్వికారాయ సకల నిత్య ముక్తిదాయకాయ నిర్గుణాయ నిర్మలాయ నిత్య మంగళం సగుణ నిర్గుణ రహితాయ సంకల్పవర్జితాయ సర్వసాక్షతీతునకు సత్యమంగళం సత్తు చిత్తు సమసిపాయ శత్రు సంహారనాయ ఒత్తి లేని దీపము నీకిత్తు మంగళం చేష్టలన్నీ ఉడిగిపాయ చేసేదేమి లేకపాయ శేషమ్మ మనసు మీలో చేరే మంగళం పరిపూర్ణాయ సకల భవ్య దివ్య రూపాయ పరశురామాయ సీతారామ మంగళం నిర్వికారాయ సకల నిత్య ముక్తిదాయకాయ నిర్గుణాయ నిర్మలాయ నిత్య మంగళం మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. పూర్ణానంద పుల్లయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ వివేకానంద బండారు సుబ్బయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరముకు జై. గురు భక్త మండలికి జై.